హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మిరాని. మీరు ఇందులో ఉన్నారు, నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకో వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ తమ్నేల్ చూసారు కదా, సెకండ్ డే ఆఫ్ ఎగ్జామ్, నో ఎగ్జామ్ డే అనమాట. యాక్చువల్లీ మాకు ఈసారి డే బై డే ఎగ్జామ్స్ పెట్టారు. కొన్ని చాలా గ్యాప్ హాలిడేస్ కూడా వచ్చాయి. సో దాట్స్ వై ఒకరోజు ఎగ్జామ్ ఉంటే ఒకరోజు లేకుండే ఉండే అనమాట. సో ఫస్ట్ ఎగ్జామ్ అయితే టెన్షన్తో హరీబరీతో అలా రాసా అనమాట. సో బెటర్ అనుకున్న దానికంటే బెటర్గానే రాశాను. ప్రిపేరింగ్ ఫర్ సెకండ్ ఎగ్జామ్, వెయిటింగ్ ఫర్ సెకండ్ ఎగ్జామ్ అనమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. మనం హాస్టల్లో నుంచి రొటీన్ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఫస్ట్ డే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇది సెకండ్ డే రొటీన్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేవగానే అలా కూర్చొని ఇంటి దగ్గర అయితే వాటర్ తాగేస్తాను కదా, ఇక్కడైతే కూలింగ్ వాటర్ ఎంత కూలింగ్ ఉన్నాయంటే బాబోయ్, నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. బట్ ఎనీహో లేవగానే వాటర్ అలవాటు కాబట్టి తాగడానికి మనం తాగుతున్నాం అనమాట. ఆఫ్టర్ దట్ బయటికి వెళ్ళేసి వ్యూ ఎలా ఉంది చూసి కొంచెం ఆస్వాదించిన తర్వాత కానీ ఇంటి దగ్గరైనా ఎక్కడైనా సరే మనం రొటీన్కి అయితే రామన్నమాట. సో అలా అలా అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ అసలు నైట్ అంతా వర్షం పడింది అనమాట, ఫుల్ మార్నింగ్ వరకు. సో చూస్తే ఇదంతా కూడా ఫుల్ వర్షం పడింది. సో అంతకుముందు చూసుంటే కనుక ఇక్కడ కూర్చొని కొంచెం ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి ఉండేది. బట్ ఇప్పుడు అలా లేకుండే ఇక్కడైతే బోర్డు పెట్టేశారనమాట. సో అందువల్ల నేను ట్రైపాడ్లో ఫోన్ పెట్టేసి ఆ వ్యూ మీకు చూపించాల్సి వచ్చింది. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడే షూట్ చేస్తూ ఉంటా, మిర్రర్లోనే షూట్ చేస్తూ ఉంటా. సో పైన 3 స్టేర్స్ ఉంటాయన్నమాట. మేము ఉండేది సెకండ్ స్టేర్లో. ఇంకా పైన 3 స్టేర్స్ ఉంటే నేను ఎప్పుడు పైకి వెళ్ళలేదు, అంత టైము కుదరలేదన్నమాట. సో అలా అలా అయిపోతూ ఉండేది. సో ఆఫ్టర్ దట్ ఆ వ్యూ అంతా చూసేసి వచ్చి మన వర్క్స్ అన్నీ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత సో బ్యాక్ టు రొటీన్, బ్యాక్ టు ప్రిపేర్ అనమాట. సో యాక్చువల్గా కొంచెం పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది వరకు కంటిన్యూస్ ఎగ్జామ్ అప్పుడు ప్రిపేర్ అవ్వడానికి టైం లేకుండే, ఫుల్ స్ట్రెస్ ఫీలింగ్ అలా ఉండేది. బట్ ఇప్పుడైతే సో స్పేషియస్ అండ్ పీస్ఫుల్ ఆల్సో. టైం ఉంటుంది ఆలోచించడానికి కానివ్వండి, చదవడానికి కానివ్వండి, మనం వెళ్ళడానికి కానివ్వండి, టైం ఉంటుంది. బట్ ఇది లాంగ్ వాళ్ళకైతే చాలా ప్రాబ్లమాటిక్కే. సో నేను జర్నీ చేయలేను, అప్ అండ్ డౌన్ చేయలేను కాబట్టి నేను స్టేయింగ్ ఇన్ హాస్టల్ అనమాట. బట్ చాలా టైం దొరుకుతుంది నాకు. సో మనం రొటీన్లో జర్నల్ రాయక చాలా డేస్ అయిపోతుంది కాబట్టి నేనైతే జర్నల్ రాస్తున్నాను. అండ్ యాజ్ యూజువల్ స్టడీ ఆల్సో గోయింగ్ ఆన్ అనమాట. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఇలా కూర్చొని రాయడం అనేది. నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా రాయడం అలవాటు అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఈ హ్యాబిట్ నేను ఎప్పుడైతే నేర్చుకున్నానో అసలు ఆ డే అంతా ప్రిపరేషన్ ఏంటి, ముందు డే ఏం జరిగింది, అసలు నాకేమేం కావాలి, ఒక క్లారిటీ, ఒక ఐడియాతో చాలా పీస్ఫుల్గా నడుస్తుంది అనమాట. సో మీరు కూడా జర్నల్ రాయడం అలవాటు లేకపోతే సో అలవాటు చేసుకోండి, బాగా అనిపిస్తూ ఉంటుంది. మీకున్న థాట్స్ కానివ్వండి, ఏదైనా సంథింగ్ రాయడం నేర్చుకోండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను అదే చేస్తున్నాను, కాకపోతే కన్సిస్టెన్సీగా చేయలేకపోతున్నాను అనమాట రైటింగ్ అనేది. సో కన్సిస్టెంట్గా చేయాలి, కంటిన్యూగా చేస్తేనే బాగుంటుంది అనమాట. సో దెన్ చాలా చాలా బాగుంటుంది, మంచి హ్యాబిట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈసారి డే బై డే ఎగ్జామ్ ఉంది కాబట్టి మనం కొంచెం ప్రిపరేషన్ బాగానే చేస్తున్నాం అనమాట. ఎంత బాగా చేసినా పేపర్స్ చాలా టఫ్గా వస్తున్నాయి. సో ఎలా వస్తాయో రిజల్ట్స్ అనేది తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఈసారి సెమ్ అయితే థర్డ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్ ఆల్సో వెరీ టఫ్ అనమాట. ఉండే కొన్ని టఫ్ పోర్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అనమాట. సో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ చాలా ఈజీగా నడిచింది, ఈజీగా అయిపోయింది. థర్డ్ సెమ్ కొంచెం టఫ్గానే ఉంది. థర్డ్ సెమ్ మీద ఫోర్త్ సెమ్ ఇంకా టఫ్గా ఉందన్నమాట. సో టఫ్ అయినా తప్పదు కాబట్టి మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అదే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ఇక్కడైతే నేను రాసేస్తూ ఉన్నాను, ఏంటి రాని ఆ రకంగా చాటుపర్థంగా రాసేస్తున్నామని మీరందరూ అనుకోవద్దు. సో చెప్పాను కదా జర్నల్ రాస్తున్నానని, అదే కంటిన్యూ చేసిన. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా రాస్తూ ఉన్నాను అనమాట. సో ఈ హ్యాబిట్ వల్ల నాకైతే చాలా చేంజెస్ కనిపించాయి. బికాజ్ ఒక క్లారిటీ వస్తుందన్నమాట, అది నేనైతే నేర్చుకున్నాను. సో మీకు ఎవరికైనా ఈ హ్యాబిట్ లేకపోతే నేర్చుకోండి, చాలా చాలా చేంజెస్ మీరు చూస్తారనమాట, చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంక ఇలా రాసేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో ఈసారి అయితే మాకు ఫోర్త్ సెమ్ చాలా చాలా త్వరగా వచ్చింది. అట్లీస్ట్ కనీసం 3 months గ్యాప్ కూడా లేకుండే. ఫస్ట్ సెమ్కి చాలా టైం ఉండే, ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్కి. బట్ ఈ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్కి అస్సలు టైం లేకుండే, హరీ బరీగా నడుస్తుంది ఇయర్స్ అయితే. అప్పుడే సెకండ్ ఇయర్ అయిపోయిందా అన్నట్లు అనిపిస్తూ ఉందన్నమాట. ఆఫ్టర్ దట్ నేను రాసేసిన తర్వాత కొన్ని వర్క్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను. సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ నేను చూపించాను కదా, సో నా స్కిన్ కేర్ రొటీన్ అండ్ బ్యాగ్, నేను నా బ్యాగ్ ప్యాక్ చేసినప్పుడు కూడా సో స్కిన్ కేర్ అయితే నేను
కంప్లీట్ చేస్తూ ఉన్నా అనమాట. క్యారీ చేస్తూ ఉన్నాను. సో, డెఫినెట్‌గా ఇంకా మనం అలవాటైపోయింది రొటీన్ కాబట్టి ఇంటి దగ్గర కూడా ఇలాగే రొటీన్ చేస్తూ ఉంటాను కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే రొటీన్ అయితే చేసేస్తున్నా అనమాట. బేసిక్‌గా నా దగ్గర టోనర్ అయిపోయిందనమాట. అది నేను మొన్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ పెట్టినప్పుడు ఒక 50 ఎంఎల్ టోనర్ నాకు ఫ్రీగా వచ్చింది. బుడ్డిది ఎంత బాగుందంటే ఆ టోనర్ అప్లై చేసిన ప్రతిసారి నాకు హ్యాపీ ఫీలింగ్. అండ్ బుడ్డి డబ్బాలాగా వచ్చింది. అది క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా. ఆ బ్యాగ్ కూడా చాలా బాగుండిందనమాట. సో, ప్లమ్ నుంచి నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ అయితే అయిపోయాయి. ఫేవరెట్ ప్రొడక్ట్ అయిపోయింది ప్లమ్ బ్రాండ్ అనేది. టోనరు, మాయిశ్చరైజరు, సీరము ఈ 3 ఫ్రమ్ ప్లమ్ నుండి నేను తీసుకున్నా. అలాగే ఇవి నేను పెట్టినప్పుడు నాకైతే బాడీ మాయిశ్చరైజర్ కూడా నాకు ఫ్రీగా వచ్చిందనమాట. బుడ్డివి భలే ఉన్నాయి. సాచర్స్ ఎంత బాగున్నాయి. వెనిలా ఫ్లేవర్ సూపర్ ఉండింది. అలాగే నాకు లోషన్స్ ఫ్రీగా వచ్చాయి. బాడీ లోషన్ ఫ్రీగా వచ్చింది. పర్ఫ్యూమ్ కూడా ఫ్రీగా వచ్చిందనమాట. ఎంత బాగుండిందో వెనిలా, చాలా చక్కగా ఉండిందనమాట. సో, ఈ హాస్టల్లో ఉన్న అన్ని రోజులు కూడా నేను ఆయిల్ పెట్టకుండా ఉండి గడ్డిలాగా అయిపోయి నా హెయిర్ ఫాల్ బీభత్సంగా అయిపోయిందనమాట. సో, అలా అయిపోయినా చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా నా రొటీన్ అయితే చేసేస్తున్నా అనమాట. హెయిర్ కేర్ అయితే అస్సలు లేదు మనకి. ఒక స్కిన్ కేరే చేస్తున్నాం. అది ఇన్నర్గా కూడా ఏం చేయట్లే. ఈ హాస్టల్లో ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఫుల్ కూలింగ్ వాటర్ అవైలబుల్ ఉంటాయి. అది ఎలా అవుతుంది ఏంటి అంటే తాగడానికి అవ్వట్లే. సో, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫ్రిడ్జ్‌లో వాటర్ అసలు తాగను. కుండలో వాటర్ అలవాటు. లేదంటే నార్మల్‌గా తాగేస్తా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే 24/7 కూలింగ్ వాటరే ఉంటాయి. అవి తాగాలనుకున్న ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందు తెచ్చి పెట్టుకుంటే కూలింగ్ పోతాయి. తర్వాత తాగినప్పుడు ఇదిగా అనిపిస్తుంది అనమాట. ఆ కూలింగ్ వాటర్ తాగి వేడి ఎక్కువగా చేసేసింది అనమాట నాకు. గొంతు నొప్పి కూడా వచ్చేసింది. బట్ వాటర్ కన్జ్యూమ్ అనేది చాలా తక్కువ చేస్తున్నా. బాడీ అండ్ ఫేస్ చాలా డ్రైగా అయిపోయింది. స్కిన్ కేర్ ఏదో చేస్తున్నా కానీ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. సో, హాస్టల్లో ఉన్న అన్ని డేస్ కూడా బయట ఫుడ్ హంటింగ్ అనమాట. ఎవ్రీడే బయట ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్, ఎనీథింగ్ వాంట్ టు ఈట్ ఎవ్రీథింగ్ గెట్ అవుట్ సైడ్ అనమాట. సో, వెరీ టఫ్ సిచ్యువేషన్ హాస్టల్లో అడ్జస్ట్ అవ్వడం కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ టఫ్ ఫర్ మీ. బికాజ్ ఇంట్లోనే అలవాటైపోయి ఇలా బయటకు వచ్చినప్పుడు బయట ఫుడ్, బయట సిచ్యువేషన్స్ ఇవన్నీ అలవాటు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. బట్ నేను అలవాటు పడిపోయాను, అడ్జస్ట్ అవుతున్నాను. ఇట్స్ గోయింగ్ ఆన్ ప్రాసెస్ అనమాట. అలా అవుతా ఉంది. బట్ డే 2 ఎగ్జామ్ లేదు కాబట్టి డే ఎలా స్పెండ్ చేసా అంటే మార్నింగ్ లేవగానే కొంచెం ప్రిపేర్ అయిపోయి ఆఫ్టర్ దాట్ నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒక న్యాప్ అయితే తీసుకున్నాను అనమాట. బికాజ్ చాలా డేస్ తర్వాత హాస్టల్కి వచ్చాను కాబట్టి ముందు రోజు నైట్ అంతా గాలి లేకుండే సమ్మర్ ఎఫెక్ట్ వల్ల బీభత్సమైన స్వెట్, మస్కిటోస్ అస్సలు నిద్ర లేకుండే. ఫ్రెష్ అయిపోయి నేనైతే టిఫిన్ తెచ్చేసుకొని ఒక మంచి స్నాప్ అయితే వేసాను అనమాట. ఆఫ్టర్ దట్ మళ్ళీ కంటిన్యూగా ప్రాసెస్ మనమైతే ఇంకా ప్రిపరేషన్ అనమాట. అలా నడిచింది. హాయ్ గాయస్. సో, నేనైతే లేచి ప్రిపేర్ అయిన తర్వాత ఫ్రెష్ అయితే అయిపోయాను. టైం అయితే 9:30 అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. హాస్టల్లో అయితే బగారా రైస్ పెట్టారు. బట్ అది నాకు ఎర్లీ మార్నింగ్ తిన్నాను కాబట్టి నేను వెళ్ళి కొంచెం దోశ, ఇడ్లీ తెచ్చుకున్నామని టిఫిన్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తింటూ మాట్లాడుతున్నాను. సో, హాస్టల్ ముందే మాకు చాలా అవైలబుల్ ఉంటాయన్నమాట. వెళ్ళకూడదు అనుకుంటే ఇంకా వేరే టైం లేదు. నాకు బయటకెళ్ళే ఇంట్రెస్ట్ కూడా లేదు. హాస్టల్ ఎదురు ఒక బండి ఉంటే అక్కడ తీసుకొచ్చాను. లాస్ట్ టైం బాగుందని చెప్పాను, మీకు ఐడియా ఉంటే. బట్ ఈసారి ఎంత వర్స్ట్‌గా ఉందో. ఇడ్లీ అయితే పుల్లగా ఉన్నాయి. చట్నీ అయితే మంటగా ఉంది. ఆ బోండాలు, ఆ దోస అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. సో, మనం కమెంట్ చేయడానికి కూడా లేదు. బయట ఫుడ్ అలాగే ఉంటుంది కాబట్టి. బట్ అన్ని చోట్ల అలా ఉంటుందని చెప్పను. నాకు వేరే ఆప్షన్ లేక, నేను ఎక్కువ దూరం వెళ్ళలేక, వెళ్ళే ఇంట్రెస్ట్ లేక, టైం లేక ఇలా కాంప్రమైజ్ అయిపోవడం వల్ల నేను ఎదురుగా ఉండి తీసుకొచ్చుకోవడం వల్ల అస్సలు తినలేకపోయాను. ఆ డే అంతా చాలా హెక్టిక్గా అనిపించింది అనమాట నాకైతే. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే బయట ఫుడ్ తినడం చాలా కష్టం. అలాంటిది బయటకు వచ్చినప్పుడు ఎవ్రీ డే 3 టైమ్స్ ఫుల్ డే బయట ఫుడ్ అవ్వడం వల్ల చాలా హెక్టిక్గా అనిపించింది. బట్ ఎనీహౌ మేనేజ్ చేసేస్తూ ఉన్నాం అనమాట. అయిపోయింది. ఆఫ్టర్ దట్ నేను ఒక మంచి స్నాప్ వేసిన తర్వాత లేచేసిన తర్వాత నేనైతే రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది ఈ వీడియోలో నేనైతే చూపించట్లేదు. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. నా నో ఎగ్జామ్ డే ఎలా జరిగింది, ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను అనేది వెయిట్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది లెట్ మీ కమెంట్ ఆన్ కామెంట్ బాక్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ కూడా చేసేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, నాకేమైనా సజెషన్ చెప్పాలని మీరు అనుకుంటున్నారా? లెట్ మీ నో ఆన్ కమెంట్ బాక్స్. సో, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.
ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.